దీన్ని ట్యాగ్స్ అంటాం. అండ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటది? ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఇది, క్లోజింగ్ ట్యాగ్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ట్యాగ్స్ అంటే అర్థమైనప్పుడు ఇప్పుడు యాట్రిబ్యూట్స్ చూద్దాం. యాట్రిబ్యూట్స్ అంటే ఏం కాదు, ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఈ ట్యాగ్ ఉన్న ఈ ట్యాగ్లో ఈ గ్యాప్ ఉన్న ఓపెనింగ్ ట్యాగ్లో మనం ఏం రాసినా సరే దాన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఓకే, అర్థమైందా క్లారిటీగా? దాన్ని యాట్రిబ్యూట్ అంటాం. ఇప్పుడు ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ అంటే ఈ మొత్తం లైన్ని ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు క్లారిటీగా వచ్చిందా? ట్యాగ్స్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, క్లారిటీ? ఇప్పుడు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీగా వినండి. బ్లాక్ టైప్ HTML ఎగ్జాంపుల్ చిన్న చిన్న దాదా. ఇప్పుడు హెడ్ ట్యాగ్ వద్దాం, హెడ్ ఎలిమెంట్ వద్దాం. ఇప్పుడు హెడ్ ఎలిమెంట్లో మీకు 2 ఉన్నాయి కదా, అదంటే ఏంటంటే మనకు సంబంధం లేదు. అది జస్ట్ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో జరిగేది. ఇండివిజువల్గా చెప్పంటే మెటా కాన్సెప్ట్ ఉంది. UTF-8 అంటే ఇప్పుడు మనం కోడ్ రన్ చేస్తాం, అది మెషిన్ లాంగ్వేజ్లో రన్ అవుతుంది. అది మనకి అవుట్పుట్లో మనకి అర్థం కాదు. బైనరీ రావచ్చు, ఎలాగైనా రావచ్చు, బఫర్ లాంగ్వేజ్లో రావచ్చు. సో మనకి అది అంత వద్దు. అవుట్పుట్ మనకి మనకి అర్థమయ్యేలా కనిపించాలి అన్నప్పుడు మనం UTF-8 అని వాడతాం. అప్పుడు మనకి ఏమవుతుంది, మనం యూజ్ చేసే లాంగ్వేజ్ మనకి అర్థమవుతుంది. ఆ డిస్ప్లేలోని మనకి క్లారిటీగా ఓకే అవుట్పుట్ ఇది అని చెప్పి క్లారిటీగా మనం తెలుసుకుంటాం. సో అందుకే ఇది క్యాసెట్ కింద UTF-8 యూజ్ చేస్తుంది. అంటే నేను ఈ కోడ్ విత్ డివైజ్ అన్ని నెక్స్ట్ మీకు వస్తాయి క్లాస్లో. విత్ హైట్ వచ్చేసి అండ్ ఇది టైటిల్ వచ్చేసరికి మెయిన్ హెడ్ కొట్టు